అసలు ఇంత కాన్సంట్రేషన్‌గా నేను చదివి ఉంటే ఐఏఎస్సో అయిపోయేదాన్నేమో. సో, అసలు ఏంటి అనే విషయం చెప్పే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఉగాదికి వెళ్ళినప్పుడైతే ఇలా కారపూస అయితే చేసేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికైతే స్టార్ట్ చేశారు. మేము ఏ వంట అయినా మా అమ్మగారు ఇలా పొయ్యి మీదే చేస్తారు డెఫినెట్‌గా. ఆల్రెడీ ముందే ఇలా గోరుమిటీలు అయితే చేశారు. ఏదైనా వంట చేసినప్పుడు ఇలా పొయ్యి దగ్గర అయితే ఇలా ప్రసాదం కింద పెడతారండి. మా ఇంట్లో అయితే రోజు పొయ్యి వెలిగించకుండా అయితే పని అయితే జరగదు. ఏదో ఒక పనిలో వాటర్ కాయడంలోనైనా, పిండి వంటలు చేయడము, ఏదో దానికైతే పొయ్యి వెలిగిస్తూనే ఉంటారు. దానికి ఫుల్ హెడ్ డిపార్ట్మెంట్ అయితే మా అమ్మగారే. పండుగ అంటున్నాను కదా! ఏ పండగ అనుకుంటున్నారా? ఇదైతే ఉగాది వ్లాగ్ అండి. చాలా వీడియోస్ మిస్ అయినాయి అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. ఇంత కష్టంగా కాన్సంట్రేషన్‌గా చేసే పని ఏంటంటే ఉగాది పచ్చడికి ఉగాది పువ్వు కోయడము. ఇది చాలా టఫ్ కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.